వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి ఈ రోజున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు. అదే స్థాయిలో విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి కేసీఆర్ నాని పోటీ చేస్తున్నారు. అసలు యాక్చువల్గా అయినట్లయితే విజయవాడ ఎంపీ పరిధిలో ఉందన్న ఒకే ఒక్క కారణం తప్ప విజయవాడ వెస్ట్తో కేసీఆర్ నానికి ఎలాంటి సంబంధం లేదని అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైం విజయవాడ ఎంపీ సీట్తో కూడా ఈరోజు సుజనా చౌదరికి ఎలాంటి సంబంధం లేదనే చెప్పాలి. అలాంటిది ఈరోజు వన్స్ బీజేపీ నుంచి సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా కేసీఆర్ నాని వర్సెస్ సుజనా చౌదరి అన్న రాజకీయాలు అయితే విజయవాడలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే కేసీఆర్ నాని అదే స్థాయిలో సుజనా చౌదరికి సవాల్ విసరడం జరిగింది. విజయవాడ వెస్ట్లో అసలు ఎన్ని రోడ్లు ఉన్నాయో సుజనా చౌదరికి తెలుసా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. బట్ అదే సమయంలో సుజనా చౌదరి కూడా అంతకంటే పవర్ఫుల్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాను పుట్టింది విజయవాడలోనే, పెరిగింది కృష్ణా జిల్లాలోనే, విజయవాడ వెస్ట్తో నాకు కంచికచెర్ల దగ్గర నుంచి నా ప్రస్థానం విజయవాడలోనే స్టార్ట్ అయింది అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రోడ్డు మ్యాప్లు తెలియకపోతే ఆయన నేను ఏదైతే గూగుల్ మ్యాప్ చూసుకుంటా అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాను కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయాన్ని కూడా, మొత్తం దేశానికే తాను కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఆయన. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సుజనా చౌదరిని ఎందుకు ఈ రోజున కేసీఆర్ నాని టచ్ చేసే ప్రయత్నం చేశారు? ఇప్పటిదాకా చూసినట్లయితే కూడా కేసీఆర్ నానికి ఎక్కడా సుజనా చౌదరితో విభేదాలు లేవు. ఎట్ ద సేమ్ టైం సుజనా చౌదరికి కూడా కేసీఆర్ నానితో ఎక్కడ పెద్ద గ్యాప్ ఉన్న వాతావరణం అయితే లేదు. అటు పాలిటిక్స్లో కావచ్చు, ఇటు జిల్లా రాజకీయాల్లో కావచ్చు, అటు పార్టీలో కావచ్చు. కానీ అలాంటి కేసుని కావాలనే ఈరోజు సుజనా చౌదరిని ఎందుకు ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఈ ప్రశ్నలు అక్కడైతే హాట్ టాపిక్ అవుతున్నాయి. అందుకు కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు మనం చూసినట్లయితే టీడీపీలో కేసీఆర్ నాని కంటే సుజనా చౌదరి సీనియర్ అనుకోవాలి. పార్టీ పరంగా టీడీపీలోకి వచ్చిన వ్యక్తి. అటు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికగా వేరు తెచ్చుకోవడం కానీ, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఇద్దరూ కలిసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఈ క్రమంలోనే 2014 కంటే ముందే వాళ్ళిద్దరిని రాజ్యసభ సభ్యులుగా కూడా చేశారు చంద్రబాబు నాయుడు. అయితే అదే సమయంలో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న కేసీఆర్ నాని అక్కడ తనకు ఎదురైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్తోనే ఆ తర్వాత టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ 14 ఎన్నికల్లో కేసీఆర్ నాని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపీ కాకముందే, ఎంపీ టికెట్ తెచ్చుకుని ఎంపీ కాకముందే సుజనా చౌదరి ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు టీడీపీలో. ఇక ఆ తర్వాత 14 ఎన్నికల్లో నాని గెలుచున్నారు. కేసీఆర్ నాని టీడీపీ నుంచి ఎంపీగా, ఈవెన్ 19 ఎన్నికల్లో కూడా గెలిచారు ఆయన. అయితే తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఇక తన కాన్స్టిట్యున్సీకి నిధులు తెప్పించుకోవడం కానీ, ఎంపీ ల్యాడ్స్ని కాన్స్టిట్యున్సీ మీద ఖర్చు పెడతాం కానీ, అలా తనకంటూ నాని ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం 14 తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుల్లో భాగంగా ఆ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవులను కూడా పంచుకోవడం జరిగింది. అటు మోడీ క్యాబినెట్లోకి టీడీపీ ఎంపీలు వెళ్తే, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులు అయి ఉన్నారు. అశోక్ గజపతి రాజుకి, సుజనా చౌదరికి ఇద్దరికి కలిపి ఆ రోజు కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. సో ఎటు చూసుకున్నా, అటు ఏదైతే క్యాడర్ స్థాయి చూసుకున్నా, ఇటు పొలిటికల్గా పవర్ఫుల్ పోస్ట్ చూసుకున్నా, ఎటు చూసుకున్నా సుజనా చౌదరి కేసీఆర్ నాని కంటే అప్పర్ హ్యాండ్లో ఉంటూ వచ్చారు. బట్ అప్పుడు ఎంపీగా సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈయన ఎప్పుడైతే కేసీఆర్ నాని ఎంపీగా వ్యవహరిస్తూ వచ్చారో, ఈవెన్ తన కేంద్ర మంత్రి హోదాలో అప్పుడు విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని చాలా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి ప్రత్యేక నిధులు కేటాయించడంలో కూడా సుజనా చౌదరి చొరవ తీసుకున్నారు. ఆ స్థాయిలో కేసీఆర్ నానికి సుజనా చౌదరికి మధ్య సత్సంబంధాలు ఉండేవి. తీరా మొన్నటి ఎన్నికల్లో కూడా నాని గెలవడం కానీ, గెలిచిన దగ్గర నుంచి స్వపక్షంలోనే విపక్షంలో ఆయన వ్యవహరించిన తీరు మనకు తెలిసిందే. ఇక తన తమ్ముడు చిన్నితో తనకున్న విభేదాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. ఆయన వెళ్ళి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూడా ఈరోజు పోటీ చేస్తున్నారు. ఇటు చూస్తే విజయవాడ ఎంపీగా చిన్నికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ, ఆయన సొంత తమ్ముడు. ఎప్పుడైతే చిన్ని వర్సెస్ ఏదైతే నాని అన్నట్టుగా మొన్నటి వరకు రాజకీయాలు ఉన్నాయి, వన్స్ సుజనా చౌదరి వచ్చి విజయవాడ వెస్ట్ నుంచి ఈరోజు బరిలో దిగే ప్రయత్నం చేశారు. బీజేపీ అండ్ జనసేనతో పొత్తులు కూటమిగా ఈరోజు ఆ 3 పార్టీలు వెళ్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సుజనా చౌదరి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే సుముఖత వ్యక్తం చేయడం కానీ, ఈరోజు వెస్ట్ నుంచి సుజనా చౌదరి బరిలో దిగున్నారు. వైసీపీ నుంచి వెల్లంపల్లిని అక్కడి నుంచి తప్పించి రసూల్ ఖాన్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్. సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా, అసలు పోటీ చేయకుండా జస్ట్ జిల్లాని మానిటరింగ్ చేసినా, అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా సుజనా చౌదరికి పేరుంది. బట్ ఆ పార్టీలకు అతీతంగా అందరూ నేతలతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ వైబిలిటీ అయితే ఉంది అన్ని పార్టీల నేతలతో, ఆ ఫీజిబిలిటీ అయితే ఉంది పేరుకి బీజేపీలో ఉన్నప్పటికీ. సో వన్స్ సుజనా చౌదరి బరిలో దిగారు అంటే విజయవాడే కాదు, విజయవాడ పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆయన ఎట్లాగో ఆయన ప్రచారం చేసినా చేయకున్నా విజయవాడ వెస్ట్లో ఆయనకు ఒక సాలిడ్ ఇమేజ్
ఇమేజ్ అయితే ఉంది, ఆయన ఈజీగా గెలిచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మిగతా అట్ ద సేమ్ టైం ఆయన విజయవాడ ఎంపీ స్థానం మీద, విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని కూటమి పోటీ చేసే స్థానాల మీద కూడా సుజనా చౌదరి పర్సూ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈరోజు కేసీఆర్ నాని ముందుగానే సుజనా చౌదరిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చర్చ జరుగుతుంది. ఈరోజు విజయవాడ ఎంపీగా పోటీ చేసే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న నాని మీద ఇంకా ఎక్కువ బాధ్యతే ఉంది. సో అలాంటిది ఈ రోజున నిన్నటి వరకు కూడా చిన్నితో పోటీ చేస్తే మాత్రమే కేసీఆర్ నానికి సరిపోయి ఉండేది. బట్ ఈరోజు ఏకంగా సుజనా చౌదరి లాంటి ఒక నేతతోనే పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దట్టు అటు చిన్నికి సుజనా చౌదరికి కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీతో బీజేపీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ అధినేతతో కూడా సుజనా చౌదరికి సత్సంబంధాలే ఉన్నాయి. నిన్న మొన్న ఆయన లోకేష్ను కూడా కలవడం జరిగింది. అందుకే ఈ యాంగిల్లోనే ఈరోజు కేసీఆర్ నాని సుజనా చౌదరిని సెంటిమెంటల్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. ఓటమి భయంతోనే నాని ఈరోజు సుజనాని టార్గెట్ చేస్తున్నారు, తన తమ్ముడైన చిన్నిని వదిలిపెట్టాన చర్చ కూడా జరుగుతుంది. బట్ వెస్ట్తో ఎలాంటి తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉందన్న ఒక్క అంశం తప్ప ఈరోజు విజయవాడ వెస్ట్తోని నానికి ఎలాంటి సంబంధం అయితే లేదు. కనీసం రసూల్ ఖాన్కి నాని కూడా సన్నిహిత సంబంధాలు అయితే మొన్నటిదాకా కూడా లేవు వైసీపీ అభ్యర్థి నుంచి. ఈవెన్ ఇక్కడ చూసినట్లయితే కూడా విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గెలిపి ఈజీ అవుతుందని అంచనాలు వస్తున్న సమయంలో బట్ తన ఎంపీ పరిధిలో ఉన్న స్థానాల్లో తనకి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన తీరుతోనే ఈరోజు నాని డిఫెన్స్లో పడుతూ ఉన్నారు. అందుకే సుజనా చౌదరిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ అయితే జరుగుతుంది. ఓవరాల్గా సుజనా వర్సెస్ కేసీఆర్ నాని అన్న పరిణామాలు ఈరోజు విజయవాడ రాజకీయాల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయని చెప్పాలి.